Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is testis and ovary as endocrine glands. మీ అందరికీ తెలుసు టెస్టిస్ అనేది లేదా ఓవరీ అనేది మేల్ అండ్ ఫిమేల్ గొనాడ్స్ అంటే ఏవైతే గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని మనం గొనాడ్స్ అంటాం. టెస్టిస్ ఈజ్ ఎ గొనాడ్, ఓవరీ ఈజ్ ఎ గొనాడ్. రిప్రొడక్టివ్ సిస్టంలో వీటిని మనం గొనాడ్స్గా డిస్కస్ చేస్తాం. అలానే ఎండోక్రైన్ సిస్టమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి కొన్ని హార్మోన్స్ కూడా సెక్రెట్ చేస్తాయి కాబట్టి వీటిని ఒక ఎండోక్రైన్ టిష్యూగా డిస్కస్ చేద్దాం. టెస్టిస్ ఈజ్ ఏ సైటోజెనిక్ ఆర్గాన్. సైటోజెనిక్ అంటే ఇది సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సైట్ మీన్స్ సెల్, జెనిక్ మీన్స్ క్రియేటింగ్. సైటోజెనిక్ ఆర్గాన్. ఇది ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏంటి? స్పర్మ్ సెల్స్. స్పర్మ్ సెల్స్తో పాటు ఇది హార్మోన్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ప్రొడ్యూస్ చేసే హార్మోన్ పేరు వచ్చేసి టెస్టోస్టెరాన్. ఇది ఒక సింపుల్గా మనం దీని యొక్క లొకేషను, ఇది ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్, ఆ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ కోసం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టెస్టిస్ లొకేషన్. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద అబ్డోమినల్ క్యావిటీ విత్ ఇన్ ఏ పౌచ్ కాల్డ్ స్క్రూటమ్. అబ్డోమినల్ క్యావిటీకి బయట వైపు ఉంటుంది. ఇది రెక్టమ్ అనుకుంటే టెస్టిస్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఏ ఓవల్ షేప్డ్ పింకిష్ కలర్డ్ ఆర్గాన్ విచ్ ఈస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ద అబ్డోమెన్ విత్ ఇన్ ఏ పౌచ్ కాల్డ్ స్క్రోటమ్. ఎందుకు ఇది బాడీకి బయట ఉంటుంది అంటే టు మెయింటైన్ సూటబుల్ టెంపరేచర్ ఫర్ ద స్పర్మటోజెనిసిస్. టెస్టిస్ కానీ బాడీ లోపల ఉంటే స్పర్మటోజెనిసిస్ అంటే స్పర్మ్ సెల్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. అది జరగదు. స్పర్మ్ సెల్ ప్రొడక్షన్ జరగాలి అంటే రెగ్యులర్గా ఉండే బాడీ టెంపరేచర్ కన్నా ఒక 2 degrees సెంటీగ్రేడ్ తక్కువ ఉండాలి. కాబట్టి ఇది బాడీకి బయట ఒక స్క్రోటల్ శాక్లో ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని లోబ్స్ ఉంటాయి. వీటిని టెస్టిక్యులర్ లోబ్యూల్స్ అంటాం. ఈ టెస్టిక్యులర్ లోబ్యూల్స్ లోపల సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఇది కొంచెం స్పీడ్గానే చెప్తున్నాను ఎందుకంటే టెస్టిస్ కోసం మనం ఆల్రెడీ స్పెషల్గా ఒక వీడియో చేసుకున్నాము రిప్రొడక్టివ్ సిస్టంలో. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అన్నీ కలిసి రీటేటెస్టిస్లోకి ఓపెన్ అవుతాయి. రీటేటెస్టిస్ నుంచి ఎపిడెడమిస్ నుంచి వ్యాస్ డిఫరెన్స్, ఇలా ఇది బాడీ లోపలికి స్పర్మ్ సెల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం స్పర్మ్ సెల్స్ కోసం డిస్కస్ చేయడం లేదు. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్కి మధ్యలో అంటే ఇక్కడ నేను డిసెక్ట్ చేసి మీకు ఇక్కడ ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నాను అనుకుందాం. ఇది సెమినిఫెరస్ ట్యూబ్యూల్, ఇది ఇంకొక సెమినిఫెరస్ ట్యూబ్యూల్, ఇది ఇంకొక సెమినిఫెరస్ ట్యూబ్యూల్. ఇలా సెమినిఫెరస్ ట్యూబ్యూల్కి మధ్యలో ఉండే స్పేస్ని ఇంటర్ ట్యూబ్యులర్ స్పేస్ అని లేదా ఇంటర్స్టీషియల్ స్పేస్ అని అంటాం. ఈ ఇంటర్స్టీషియల్ స్పేస్లో ఉండే సెల్స్ని ఇంటర్స్టీషియల్ సెల్స్ అంటాం. ఇంటర్స్టీషియల్ సెల్స్ని లీడింగ్ సెల్స్ అంటారు. ఇవి ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ని ఆండ్రోజన్స్ అంటాం. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎండోక్రైనాలజీలో ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్ ఏంటి అంటే లీడింగ్ సెల్స్. ఈ లీడింగ్ సెల్స్ నుంచి వచ్చే హార్మోన్ ఆండ్రోజన్స్. ఆండ్రోజన్స్లో చాలా రకాల ఆండ్రోజన్స్ ఉంటాయి. ఓన్లీ టెస్టోస్టెరానే కాదు, టెస్టోస్టెరాన్, డైహైడ్రాక్సీ టెస్టోస్టెరాన్ ఉంటుంది. ఇంకొక 2-3 రకాల టెస్టోస్టెరాన్ రిలేటెడే హార్మోన్స్ ఉంటాయి. కానీ మనం చీఫ్ ఆండ్రోజన్గా టెస్టోస్టెరాన్ని కన్సిడర్ చేస్తాం. టెస్టోస్టెరాన్ ఇస్ ద చీఫ్ ఆండ్రోజన్. దీని ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. టెస్టోస్టెరాన్ ఫంక్షన్స్ ఇక్కడ రాద్దాం. ఒకటి వచ్చేసి స్పెర్మటోజెనిసిస్ అంటే స్పర్మ్ సెల్ ప్రొడక్షన్లో ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకొక ఫంక్షన్ వచ్చేసి ఇది సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని ఇది మెయింటైన్ చేస్తుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఏంటి? సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి అంటే యాక్సియల్ హెయిర్, ప్యూబిక్ హెయిర్, ఫేషియల్ హెయిర్, అలానే వాయిస్ పిచ్. ఈ వాయిస్ పిచ్ అనేది లో వాయిస్ పిచ్. ఫిమేల్స్లో హై వాయిస్ పిచ్ ఉంటుంది. మేల్స్కి వచ్చేటప్పటికి వాయిస్ పిచ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ లో వాయిస్ పిచ్ని మెయింటైన్ చేసేది టెస్టోస్టెరాన్. అండ్ అంతేకాదు దీన్ని మస్కులైన్ వాయిస్ పిచ్ అంటారు. మస్కులైన్ మీనింగ్ ఏంటంటే మేల్ క్యారెక్టర్స్. మేల్ యొక్క వాయిస్ పిచ్ని ఇది మెయింటైన్ చేస్తుంది. ఫేషియల్ హెయిర్ అండ్ ప్యూబిక్ హెయిర్ ఇవి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే. దీన్ని ఇది మెయింటైన్ చేస్తుంది టెస్టోస్టెరాన్. ఇంకా ఏం చేస్తుంది అంటే లిబిడో మీరు ఎక్కడ వింటారంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఒక అమిగ్డాలా అని పేరు వినే ఉంటారు మీరు. అమిగ్డాలా అండ్ హిప్పోక్యాంపస్ ఈ రెండింటినీ కలిపి లింబిక్ సిస్టమ్ అంటారని, ఆ లింబిక్ సిస్టమ్ లిబిడోని కంట్రోల్ చేస్తుందని. లిబిడో అంటే
సెక్సువల్ అర్జ్, సెక్సువల్ డ్రైవ్, మేల్ సెక్సువల్ బిహేవియర్. ఓకే, ఆ బిహేవియర్ని లిబిడో అంటారనమాట. ఆ లిబిడోని కూడా టెస్టోస్టెరాన్ కంట్రోల్ చేస్తుంది. ఇట్ వర్క్స్ ఆన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్ పై ఇది ఎఫెక్ట్ చూపిస్తూ లిబిడోని ఇది ఇంక్రీజ్ చేస్తుంది, లిబిడో. అండ్ అంతేకాదు ఇది సెకండరీ సెక్సువల్ ఆర్గాన్స్ యొక్క హెల్త్ని, ప్రైమరీ సెక్సువల్ ఆర్గాన్స్ యొక్క హెల్త్ని. ఏంటి ప్రైమరీ సెక్స్ ఆర్గాను? టెస్టిస్ యొక్క హెల్త్. ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ అంటే టెస్టిసే. ఈ టెస్టిస్ యొక్క హెల్త్తో పాటు యాక్సరీ గ్లాండ్స్, యాక్సరీ డక్ట్స్ వాటి యొక్క హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. ప్రైమరీ అండ్ సెకండరీ సెక్సువల్ ఆర్గాన్స్ హెల్త్, వాటి హెల్త్ అంటే మనకి యాక్సరీ డక్ట్స్ అంటే ఏముంటాయి? ఎపిడిడైమిస్ హెల్త్ని, వ్యాస్ డిఫరెన్స్, ఎజాకులేటరీ డక్ట్, యురెత్రా, అలానే సెమినల్ వెసికల్స్, ప్రోస్టేట్ గ్లాండ్, బల్బో యురెత్రల్ గ్లాండ్, వీటన్నిటి యొక్క హెల్త్ని ఇది మెయింటైన్ చేస్తుంది. అవన్నీ కూడా హెల్తీగా ఫంక్షనల్గా వర్క్ చేయాలంటే టెస్టోస్టెరాన్ కావాలి. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఒకవేళ టెస్టోస్టెరాన్ కానీ తక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ ఫేషియల్ హెయిర్ తక్కువగా ఉంటుంది, యాక్సియల్ హెయిర్ తక్కువగా ఉంటుంది. వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా మేల్ బిహేవియర్ కొంచెం భిన్నంగా ఉంటుంది, ఫిమేల్ బిహేవియర్ లాగా ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ కానీ తక్కువ అయినట్లయితే కనుక స్పెర్మటోజెనిసిస్ తగ్గిపోతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ సరిగ్గా లేకపోతే వాళ్ళు ఇన్ఫెర్టైల్గా మారుతారు. అంటే పిల్లల్ని కనలేని పరిస్థితిని ఇన్ఫెర్టిలిటీ అంటాం. స్పెర్మటోజెనిసిస్ కంట్రోల్ చేసేది టెస్టోస్టెరాన్. లిబిడో అనేది కంట్రోల్ చేస్తుంది. వీటన్నింటితో పాటుగా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి దీనికి. ప్రోటీన్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం. మెటబాలిజం అనడం కన్నా కూడా ఎనబాలిజం అనడం కరెక్ట్. అంటే వాటిని బిల్డప్ చేస్తుంది అనమాట. ఎనబాలిక్ స్టెరాయిడ్, టెస్టోస్టెరాన్ అనేది ఒక ఎనబాలిక్ స్టెరాయిడ్, వాటిని బిల్డప్ చేస్తుంది. మస్కులైన్ గ్రోత్, మస్కులైన్ డెవలప్మెంట్ అంటే మళ్ళీ మేల్ క్యారెక్టర్. మజిల్ గ్రోత్, మజిల్ డెవలప్మెంట్లో ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇవి కొన్ని ఫంక్షన్స్, టెస్టోస్టెరాన్కి ఉన్న కొన్ని ఫంక్షన్స్లో మనం ఇక్కడ కొన్ని డిస్కస్ చేసాం. మెయిన్ ఫంక్షన్ వచ్చేసి స్పెర్మటోజెనిసిస్, తర్వాత వచ్చేసి ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్, సెకండరీ సెక్స్ ఆర్గాన్స్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇది మజిల్ గ్రోత్లో హెల్ప్ చేస్తుంది. మజిల్ గ్రోత్లో ఎలా హెల్ప్ చేస్తుంది? ప్రోటీన్ ఎనబాలిజం, కార్బోహైడ్రేట్ ఎనబాలిజం ద్వారా ఇలా మజిల్ గ్రోత్ హెల్ప్ చేస్తుంది. అలానే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఇది కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు ఇది ఎక్కువగా అయిపోయినట్లయితే కనుక వ్యాండలిజం, వైలెన్స్ బిహేవియర్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రూడ్ బిహేవియర్ మేల్ క్యారెక్టర్స్లో ఒకటిగా ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటే ఈ లిబిడో క్యారెక్టర్ కానీ వ్యాండలిజం కానీ ఎక్కువగా ఉంటుంది. అది సెక్రేట్ చేసే సెల్స్ని ఇంటర్స్టీషియల్ సెల్ లేదా లీడింగ్ సెల్ అంటారు. ఇది ఎప్పుడు సెక్రేట్ చేస్తుంది? ప్యూబర్టీలో సెక్రేట్ చేస్తుంది. ప్యూబర్టీ అంటే 12-13 సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్యాప్లో ఎప్పుడైనా ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. దీనికి ఎలా తెలుస్తుంది ఇదే ప్యూబర్టీ అని? లీడింగ్ సెల్కి ఎలా తెలుస్తుంది? లీడింగ్ సెల్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ ఒకటి ఉంది, అది లుటినైజింగ్ హార్మోన్. దీన్ని ఒక గొనడోట్రోపిన్గా మనం డిస్కస్ చేసాం. గొనడోట్రోపిన్ అని చెప్పి మనం ఎప్పుడు చెప్పామంటే పిట్యూటరీ యాంటీరియర్ లోబ్లో చెప్పాం గొనడోట్రోపిన్. ఈ ఎల్హెచ్ వచ్చి దీన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ ఎల్హెచ్ ఎందుకు రిలీజ్ అవుతుంది? దీన్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ ఇంకొకటి ఉంది, అదేంటి? గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఇది హైపోథాలమస్ నుంచి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా హార్మోనల్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనమాట. ఇప్పుడు హైపోథాలమస్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది ప్యూబర్టీ టైము. ఎందుకంటే హైపోథాలమస్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఒక పార్ట్. అది ఇట్ ఈస్ ఏ గ్రే మ్యాటర్. గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో బ్రెయిన్లో ఉండే ఒక గ్రే షీట్ ఆఫ్ మ్యాటర్ని హైపోథాలమస్ అంటాం. దీనికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అలానే ఎండోక్రైన్ సిస్టమ్కి ఈ రెండింటికి మధ్యలో అది ఒక కనెక్షన్ అనమాట. బయట జరుగుతున్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హైపోథాలమస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఇది కరెక్ట్ టైము అని చెప్పి. హైపోథాలమస్ రిలీజ్ చేస్తుంది, ఓకే గొనడోట్రోపిన్స్ రిలీజ్ చేయి అని చెప్పి జిఎన్ఆర్హెచ్ని ఒక ఆదేశంగా పంపిస్తుంది. ఆ జిఎన్ఆర్హెచ్ తీసుకుని యాంటీరియర్ పిట్యూటరీ గొనడోట్రోపిన్ని రిలీజ్ చేస్తుంది. పేరే గొనడోట్రోపిన్ కాబట్టి ఇది గొనాడ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, టెస్టిస్ని స్టిమ్యులేట్ చేసి ఇది ఆండ్రోజన్స్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ ఆండ్రోజన్స్లో చీఫ్ ఆండ్రోజన్ వచ్చేసి టెస్టోస్టెరాన్, దాని ఫంక్షన్స్ ఇవన్నీ కూడా. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ అయిపోయినట్లయితే కనుక వాళ్ళల్లో మేల్ బిహేవియర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కొంచెం ఫిమేల్ బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ అయిపోయినట్లయితే కనుక వైలెన్స్ బిహేవియర్, వ్యాండలిజం, ఈ రోజుల్లో చెప్పుకునే యాటిట్యూడ్ అనే ఒక రోగం కూడా మనకి ఈ టెస్టోస్టెరాన్ వల్ల కలిగే అవకాశం ఉంది. ఓవరీ గురించి కూడా ఇంట్రడక్షన్ చెప్పాలి అన్నట్లయితే కనుక టెస్టిస్ కోసం ఎలా అయితే చెప్పామో ఇది కూడా ఒక సైటోజెనిక్ ఆర్గాన్. ఇది కూడా సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ప్రొడ్యూస్ చేసే సెల్స్ పేరు ఓవా. అయితే టెస్టిస్ అనేది
ఈచ్ ఎజాక్యులేషన్లో 200 మిలియన్ స్పామ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక రోజు అని చెప్పడం లేదు, నేను ఒక మంత్ అని చెప్పడం లేదు, ఒక ఎజాక్యులేషన్లో, ఒక సింగిల్ ఎజాక్యులేషన్లో 200 మిలియన్ స్పామ్ సెల్స్ ఉంటే ఇక్కడ ఓవా మాత్రం 1/1 మంత్, ఒక ఓవులేషన్లో ఒకటని చెప్పడం కూడా కాదు, మంత్కి ఒకసారి ఓవులేషన్ జరుగుతుంది. ఆ ఓవులేషన్లో కూడా ఒక్కసారి ఒక్క ఓవానే రిలీజ్ అవుతుంది. సో ఓవా పర్ 1 మంత్. దీనికోసం ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకోవాలి, దాని ఓవులేషన్ ప్రాసెస్ ఏంటి, ఊజెనిసిస్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఊజెనిసిస్ ప్రాసెస్ ఏంటి, ఓవా డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఓవులేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం రిప్రొడక్షన్లో డిస్కస్ చేసాం. రిప్రొడక్షన్కి సంబంధించి అన్ని వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మోర్ దెన్ ద ఎన్సీఆర్టీ, బియాండ్ ద ఎన్సీఆర్టీ, ఇన్ డీటెయిల్డ్ ప్రతి కాన్సెప్ట్లో ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన నోట్స్, ప్రాక్టీస్ టెస్ట్లతో సహా ఒక కోర్స్ లాగా రాజేష్ బయాలజీ యాప్లో పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఒకసారి బై చేసి అందులో ఉన్న కంటెంట్ మీరు నేర్చుకోగలుగుతారు. లేదు మనకి హార్మోన్స్ ఒకటి చాలనుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఇంకా సైటోజెనిక్ ఆర్గాన్ ఓవా, ఇది ఒక్క ఓవా పర్ 1 మంత్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎండోక్రైనాలజీలో ఇది ఇంపార్టెంట్ కాదు, ఓవాతో పాటు ఇది ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఉన్నాయి, అవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఇవి 2 మాత్రమే కాదు. ఈస్ట్రోజన్ అంటే ఈస్ట్రోజన్ ఒకటే కాదు, ఈస్ట్రోజన్లోనే రకరకాలు ఉన్నాయి. ఈస్ట్రడయోల్ అని, ఓకే, ఈస్ట్రయోల్ అని, ట్రయోల్ అండ్ ఈస్ట్రడయోల్, ఈస్ట్రోజన్, ఓకే, ప్రొజెస్టిరాన్ అండ్ ప్రొజెస్టోన్, ఇలా డిఫరెంట్ కెమికల్ స్ట్రక్చర్స్ ఉన్న హార్మోన్స్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండింటిలోనే డిఫరెంట్ కెమికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవి 2 కాక ఇంకొక హార్మోన్ కూడా ఇది రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ పేరు రిలాక్సిన్. అక్కడ టెస్టిస్ కానీ ఇక్కడ ఓవరీ కానీ కామన్గా రిలీజ్ చేసే వేరొక హార్మోన్ కూడా ఉంది, అది ఇన్హిబిన్. ఆ ఇన్హిబిన్ హార్మోన్ కోసం మనం హార్మోనల్ ఫీడ్బ్యాక్ అని ఒక సెపరేట్ వీడియో చేసుకున్నప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మాత్రం మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మెయిన్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, దానికి సంబంధించిన ఫంక్షన్స్ చూద్దాం. చిన్న డిఫరెన్స్ కూడా ఉంది, ఈస్ట్రోజన్కి ప్రొజెస్ట్రాన్కి ఫంక్షనల్ డిఫరెన్స్ ఉంది, అలానే దాని యొక్క సెక్రేషన్లో టైమ్ ఆఫ్ సెక్రేషన్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మనం డిఫరెన్సెస్ కూడా చూద్దాం. నౌ కమ్ టు ద లొకేషన్ ఆఫ్ ద ఓవరీ. ఫస్ట్ ఎక్కడ ఉంటాయి అవి? లోయర్ అబ్డోమినల్ రీజియన్లో, ఎయిదర్ సైడ్ ఆఫ్ ద లోయర్ అబ్డోమెన్. సో ఇది యూటరస్ అనుకున్నట్లయితే కనుక ఎయిదర్ సైడ్ ఆఫ్ ద యూటరస్, లోయర్ అబ్డోమెన్ అటు ఇటు ఉంటాయి. 2 to 4 సెంటీమీటర్స్ లెంత్ అది ఉంటుంది. స్ట్రోమాలో కార్టెక్స్, మెడుల్లా అని చెప్పే పోర్షన్స్ ఉంటాయి. ఇవంతా కూడా రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించింది, ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఇక హార్మోన్స్, వాటి యొక్క ఫంక్షన్స్ చూద్దాం. ఇందులో మెయిన్గా 2 స్ట్రక్చర్స్ మనం డిస్కస్ చేయాలన్నమాట. ఇది ఓవరీ అనుకుందాం, ఓకే. ఇవి ఫాలికల్స్. ఇందులో ఓవా అనేది ఫాలికల్ లోపల ఉంటుంది. ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్, టెర్షరీ ఫాలికల్, మెచ్యూర్ ఫాలికల్ ఆర్ గ్రాఫియన్ ఫాలికల్ అని చెప్పేసి స్టేజెస్ ఉంటాయి. ఫాలికల్ లోపల ఓవా ఉంటుందన్నమాట. సో ప్రైమరీ ఊసైటు, సెకండరీ ఊసైటు అని చెప్పేసి మనం ఇందులో చెప్తాం. ఇలాంటి ఫాలికల్ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు డెవలపింగ్ ఫాలికల్ చుట్టూ ఉండే లేయర్ ఏదైతే ఉంటుందో, పర్టికులర్గా చెప్పాలి అంటే థేకా ఇంటర్నా, దీని చుట్టూ ఉండే లేయర్స్ పేరు అనమాట. థేకా ఇంటర్నా, థేకా ఎక్స్టర్నా. ఇందులో థేకా ఇంటర్నా ప్రొడ్యూస్ చేసే హార్మోన్, డెవలపింగ్ ఫాలికల్ ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్లో, అదే రాద్దాం. డెవలపింగ్ ఫాలికల్ చుట్టూ ఉండే థేకా ఇంటర్నా ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఏంటి అంటే ఈస్ట్రోజన్. ఫస్ట్ వచ్చేసి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఫిమేల్స్లో వాయిస్ పిచ్, మెయిన్లీ ఫిమేల్స్లో వాయిస్ పిచ్ ఎక్కువగా ఉంటుంది. సో హై వాయిస్ పిచ్. దీంతో పాటుగా ఈ మెమరీ గ్లాండ్స్ యొక్క డెవలప్మెంట్లో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. మెమరీ గ్లాండ్స్ డెవలప్మెంట్, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, ఫిమేల్ బిహేవియర్ ఉంటుంది కదా, ఫెమినైన్ బిహేవియర్, ఆ బిహేవియర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈస్ట్రోజన్. అండ్ అంతేకాదు ఈస్ట్రోజన్ ఈ ఫాలిక్యులర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. ఫాలిక్యులర్ గ్రోత్ అంటే సెకండరీ ఫాలికల్గా ఉన్నప్పటి నుంచి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సెకండరీ ఫాలికల్ టెర్షరీ ఫాలికల్గా, టెర్షరీ ఫాలికల్ గ్రాఫియన్ ఫాలికల్గా అవ్వడానికి ఫాలిక్యులర్ యొక్క గ్రోత్కి ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఫాలిక్యులర్ గ్రోత్. ఇది కూడా స్టెరాయిడల్ హార్మోనే. ఫాలిక్యులర్ గ్రోత్, మెమరీ గ్లాండ్ యొక్క డెవలప్మెంట్, హై వాయిస్ పిచ్, సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ అండ్ ఓవరీ
అండ్ యాక్సరీ డక్ట్స్ యొక్క హెల్త్, ఇదంతా కూడా ఈస్ట్రోజన్ ఫంక్షన్. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ అనేది ఓవులేషన్ కన్నా ముందు ఎక్కువగా సెక్రెట్ అవుతుంది, ఓవులేషన్ తర్వాత కూడా సెక్రెట్ అవుతుంది కానీ చాలా తక్కువగా సెక్రెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొజెస్టిరాన్. ప్రొజెస్ట్రాన్ అనేది ఎప్పుడు సెక్రెట్ అవుతుందంటే ఇది మెచ్యూర్ ఫాలికల్గా అయ్యింది అనుకుందాం. మెచ్యూర్ ఫాలికల్ అయిన తర్వాత LH అంటే లుటినైజింగ్ హార్మోన్, ఈ హార్మోన్ వల్ల ఈ ఓవరీ యొక్క వాల్ రప్చర్ అయ్యి లోపల ఉన్న గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయ్యి ఊసైట్ని రిలీజ్ చేస్తుంది. రిలీజింగ్ ఆఫ్ ఓవన్ రిలీజ్ చేస్తుంది. ఇలా ఓవన్ రిలీజ్ చేసే ప్రాసెస్ని ఓవులేషన్ అంటారు. ఓవ బయటకు వచ్చేసింది, దీన్ని ఏమంటాం? ఓవులేషన్. ఓవులేషన్ తర్వాత బయటకు వచ్చింది ఓవనే కానీ చుట్టూ ఉండే తేకా లేయర్స్ కాదు కదా, ఈ తేకా లేయర్స్ రావు, ఓవ మాత్రం బయటకు వస్తుంది. ఇలా రిమైనింగ్ ఏవైతే లోపల ఉండిపోయాయో ఆ రిమైనింగ్ లేయర్స్ అన్నీ కూడా ఒక ఎల్లో కలర్ మాస్ అంటే ఓవర్ మాస్ అలాంటి సినిమా డైలాగ్ మాస్ కాదు, మాస్ అంటే బాడీ, ఫిజిక్స్లో మాస్ ఉంటుంది కదా. సో ఒక ఎల్లో కలర్ బాడీ ప్రిపేర్ అవుతుంది అనమాట. ఈ ఎల్లో కలర్ బాడీని కార్పస్ లుటియం అంటారు. కార్పస్ అంటే బాడీ, కార్పస్ కల్లోజం. ఓకే, కార్పస్ అంటే బాడీ. లుటియా అంటే ఎల్లో కలర్. లుటియా అంటే వాట్? ఎల్లో కలర్. సో ఒక ఎల్లో కలర్ బాడీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్పస్ లుటియం ప్రొడ్యూస్ చేసే హార్మోనే ప్రొజెస్టిరాన్. ఇది పేరులోనే ఉంది, ప్రొజెస్టిరాన్. ప్రో అంటే ముందు, జెస్టిరాన్ దీన్ని మనం గెస్టేషన్ అని కూడా చెప్పచ్చు. అంటే ప్రెగ్నెన్సీకి ముందు రిలీజ్ అయ్యేది, ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడానికి రిలీజ్ అయ్యేది కాబట్టి ప్రొజెస్టిరాన్. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ చేసేది ఏంటంటే కార్పస్ లుటియం. రెండు కూడా ఓవరీలోనే ఉన్నాయి కాబట్టి మనం ఓవరీ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ అని చెప్పినప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే డెవలపింగ్ ఫాలికల్ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కార్పస్ లుటియం ప్రొజెస్టిరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ప్రొజెస్టిరాన్ ఎక్కువగా సెక్రెట్ అవుతుంది కార్పస్ లుటియం నుంచి, చాలా తక్కువగా ఈస్ట్రోజన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కార్పస్ లుటియం రెండు హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ని ఒక 80% ప్రొడ్యూస్ చేస్తే ఈస్ట్రోజన్ ఒక 20% ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రెండు అవసరమే. ఓకే, ఇక్కడ ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఎండోమెట్రియాన్ని ప్రొలిఫరేట్ అయ్యేలా చేస్తుంది అనమాట. ప్రొలిఫరేషన్ ఆఫ్ ఎండోమెట్రియం. వైట్ కలర్లో రాసినవన్నీ కూడా మీకు ఈస్ట్రోజన్ ఫంక్షన్స్ అని చెప్పుకుందాం. ఒకటేంటి, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని మెయింటైన్ చేస్తుంది, హై వాయిస్ పిచ్, అలానే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, ఫిమేల్ బిహేవియర్, ఇదంతా కూడా ఈస్ట్రోజన్ ఫంక్షన్లో ఉంటుంది. మెమరీ గ్లాండ్ డెవలప్మెంట్, ఫాలిక్యులర్ గ్రోత్, ప్రొలిఫరేషన్ ఆఫ్ ఎండోమెట్రియం అంటే ఏంటంటే ఎండోమెట్రియం లైనింగ్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా సెల్స్. ఈ సెల్ యొక్క నెంబర్ ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఇది కొంచెం థిక్గా మారుతుంది అనమాట, ఇది ఇంకాస్త ఎన్లార్జ్ అవుతుంది, ఇది రెడీ అవుతుంది. ఓకే, ఇంప్లాంటేషన్ జరుగుతుంది ఏ టైంలో అయినా సరే, ఇప్పుడే ఓవో బయటకు రిలీజ్ అయ్యింది, అది ఏ సమయంలో అయినా సరే ఫెర్టిలైజేషన్ అవ్వచ్చు, ఒక వారం 10 రోజుల్లో అది వచ్చి ఇంప్లాంట్ అవ్వచ్చు. కాబట్టి మనం ఇంకా రెడీ అవ్వాలని చెప్పేసి ఎండోమెట్రియాన్ని మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ కాదు, యాక్చువల్లీ ప్రొలిఫరేషన్లో హెల్ప్ చేస్తుంది ఈస్ట్రోజన్. ఇంతవరకు క్లియర్ కదా. నౌ ఇప్పుడు ప్రొజెస్ట్రాన్ ఫంక్షన్ ఏంటి? ప్రెగ్నెన్సీ హార్మోన్, ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది, ఎండోమెట్రియాన్ని మెయింటైన్ చేస్తుంది. మెయింటెనెన్స్ ఆఫ్ ఎండోమెట్రియం, ఇది ఎండోమెట్రియాన్ని హెవీగా చేసేస్తుంది. ఇంకా దీని హోప్స్ ఎక్కువ అనమాట. ఈస్ట్రోజన్ ఇప్పుడు వచ్చి ఇంప్లాంట్ అయిపోతుందని చెప్పేసి హెవీ అయిపోతుంది. కానీ అంత హెవీగా ఉండే ఎండోమెట్రియం లైనింగ్ని మెయింటైన్ చేయాలంటే ఇంకొక హార్మోన్ కావాలి, అది ప్రొజెస్ట్రాన్ అనమాట. ఈస్ట్రోజన్ అయితే దాని నెంబర్ని ఇంక్రీజ్ చేస్తుంది, వెయిట్ పెంచేసుకుంటుంది, కానీ మొయ్యలేదు. దాన్ని మొయ్యాలంటే మనకి ప్రొజెస్ట్రాన్ కావాలి. ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే ఎంతైనా పెంచుకో, ఐ కెన్ బియర్ దట్ అని చెప్పి ఈస్ట్రోజన్కి ఒక సపోర్టివ్గా దాన్ని ప్రొజెస్ట్రాన్లో ఇది ఎండోమెట్రియాన్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఎండోమెట్రియం కంట్రాక్ట్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. జనరల్గా ఎండోమెట్రియంలో ఒకవేళ ఎక్కువ వెయిట్ పెరిగిపోయినట్లయితే కనుక, ఎండోమెట్రియం లైనింగ్ ఎక్కువైపోయినట్లయితే కనుక ఏ ఆక్సిటోసిన్ వల్ల లేదంటే జనరల్గా ఇది ఏం చేస్తుందంటే ఎక్కువ కాలం అది స్టిఫ్గా ఉండలేదు. సో అది కంట్రాక్ట్ జరుగుతుంది, మొత్తాన్ని అది మెన్స్ట్రుయేషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడు ప్రొజెస్ట్రాన్ లేకపోతే. కాబట్టి ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే ఎండోమెట్రియాన్ని మెయింటైన్ చేస్తుంది. ఎంతకాలం అవసరమో అంతకాలం పాటు ఇది మెయింటైన్ చేస్తుంది. జనరల్గా ఎంతకాలం మెయింటైన్ చేస్తుంది? కార్పస్ లుటియం హెల్త్ 14 days చాలా ఇంపార్టెంట్. ఓవులేషన్ ఎప్పుడైనా జరగని, మెన్స్ట్రువల్ సైకిల్ 28 days కావచ్చు, కొంతమందికి 40 days ఉండొచ్చు, కొంతమంది 35 days ఉండొచ్చు, ఎన్ని రోజులైనా ఉండని ఒక పీరియడ్ ఆఫ్ సైకిల్.
కార్పస్ లుటియం మాత్రం 14 డేసే ఉంటుంది. సో 14 డేస్ పాటు ఇది ఎండోమెట్రియాన్ని మెయింటైన్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ అనేది సెక్రెట్ అవుతుంది. ఇది ఒక్కటైనా ఫంక్షన్ అంటే కాదు, ఇది ఇంకా ఏం చేస్తుందంటే ఆల్వియోలార్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎక్కడ ఉంటాయి ఆల్వియోలార్ సెల్స్? ఎక్కడ ఉంటాయంటే అవి మెమరీ గ్లాండ్స్లో మిల్క్ సెక్రేట్ చేసే సెల్స్ని ఆల్వియోలార్ సెల్స్ అంటారు. మెమరీ గ్లాండ్స్లో ఆ సెల్ నెంబర్ని ఇంక్రీజ్ చేసి, ఆ క్యావిటీస్ ఇంక్రీజ్ చేసి మిల్క్ సెక్రేషన్కి అవసరమైనన్ని సెల్స్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది కూడా మెమరీ గ్లాండ్స్ని హెల్ప్ చేస్తుంది మెమరీ గ్లాండ్స్ డెవలప్మెంట్లో. కాకపోతే ఇక్కడ మెమరీ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్కి ఉపయోగపడుతుంది. ఇది ఆల్వియోలార్ సెల్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది చిన్న డిఫరెన్స్ ఈ రెండింటికి మధ్య. అండ్ ఈ ప్రొజెస్టెరాన్ ఇంకా ఏం పనిచేస్తుంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ కానీ ఫెర్టిలైజేషన్ జరిగి ఇంప్లాంటేషన్ కానీ జరిగినట్లయితే కనుక ప్రెగ్నెన్సీ టైంలో కార్పస్ ల్యూటియం యొక్క హెల్త్ ఇంకాస్త డబుల్ అవుతుంది. 14 డేస్లో అది మొత్తం మారిపోయి కార్పస్ ఆల్బికెన్స్గా మారిపోతుంది కదా. మీకు ఓవేరియన్ సైకిల్ తెలియాలి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్, టెర్షరీ ఫాలికల్, గ్రాఫియన్ ఫాలికల్ ఓవన్ రిలీజ్ చేసిన తర్వాత ఇది కార్పస్ ల్యూటియం. ఈ కార్పస్ ల్యూటియం యొక్క హెల్త్ 14 డేస్. ఈ 14 డేస్లో ఇంప్లాంటేషన్ జరిగిందా? ఓకే, జరగలేదు. ఈ కార్పస్ ల్యూటియం అనేది కార్పస్ ఆల్బికెన్స్ అనే ఒక వైట్ కలర్ మ్యాటర్గా మారిపోతుంది. ఆల్బికెన్స్ అంటే వైట్ కలర్, కార్పస్ అంటే బాడీ. ఒక వైట్ కలర్ మ్యాటర్గా మారిపోతుంది 14 డేస్ తర్వాత. లేదు, ఇంప్లాంటేషన్ జరిగింది, ఫెర్టిలైజేషన్ జరిగింది, ఇంప్లాంటేషన్ జరిగింది, అది ఫేటస్ అనేది డెవలప్ అవుతూ ఉంది అంటే దీని హెల్త్ 14 డేస్ కాదు, దీని ఆయుష్ పెరుగుతుంది. ఎంతకాలం పాటు అంటే 4 months నియర్లీ. ఈ 4 monthsలో ఎలా తెలుస్తుంది దీనికి? అసలు మామూలుగా ఫెర్టిలైజేషన్ అయ్యింది, ఓకే, ఇంప్లాంటేషన్ జరిగిందా లేదా అన్నది కార్పస్ ల్యూటియంకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే ఇంప్లాంటేషన్ అయిన తర్వాత హెచ్సిజి, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్, ఆ హార్మోన్ వచ్చి చెప్తుంది, నేను ఇప్పుడే ఇంప్లాంట్ అయ్యాను, నువ్వు ఇప్పుడే చచ్చిపోవద్దు, ఇంకాస్త కాలం పాటు నీ ఆయుష్ పెంచుతున్నాను. సో కార్పస్ ల్యూటియం ఉంటేనే ప్రొజెస్ట్రాన్ ఉంటుంది, కాబట్టి నాకు ప్రొజెస్ట్రాన్ కావాలి, కాబట్టి ఇంకొక 4 నెలలు నువ్వు ఓపిక పట్టు, నన్ను నేను రెడీ చేసుకుంటానని చెప్పి హెచ్సిజి చెప్తుంది. అదేంటి గెస్టేషన్ 9 నెలలు అయితే 4 నెలల పాటే హెచ్సిజి ఎందుకు అంటే 4 నెలల్లో ప్లజెంటా మొత్తం ఫామ్ అయిపోతుంది. ఈసారి నుంచి ప్రొజెస్ట్రాన్ ప్లజెంటా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కార్పస్ ల్యూటియం మీద డిపెండ్ అవ్వదన్నమాట. సో ప్లజెంటా కోసం చెప్పినప్పుడు అది ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ చెప్తున్నప్పుడు దాని ఫంక్షన్స్ చూద్దాం. ఇక్కడికి వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ ఎండోమెట్రియం ఫర్ 14 days, మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫర్ 4 months. 4 months కాదు యాక్చువల్లీ, ఆ తర్వాత కూడా 9 months పాటు ప్రొజెస్ట్రానే ఉంటుందన్నమాట. సో మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మనం ఇంకొక ఫంక్షన్ రాసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్స్ కంట్రాక్షన్స్ ఆఫ్ ద ఎండోమెట్రియం, ఇట్ ప్రివెంట్స్ అబార్షన్. ఒక డిఫరెంట్ పాయింట్గా రాయాలంటే ఇలా రాయొచ్చు, లేదు కంటిన్యూస్గా రాయాలి అంటే కనుక ఇట్ మెయింటైన్స్ ప్రెగ్నెన్సీ బై ప్రివెంటింగ్ ద అబార్షన్, బై ప్రివెంటింగ్ ద ఎండోమెట్రియల్ కంట్రాక్షన్స్ అని చెప్పి ప్రొజెస్ట్రాన్ యొక్క ఫంక్షన్ కోసం చూడొచ్చు. రిలాక్సిన్ ఏంటి? ప్రెగ్నెంట్ ఉమెన్స్లో రిలాక్సిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో రిలీజ్ అయ్యే రిలాక్సిన్ ఏం చేస్తుంది అంటే సెర్వికల్ కెనాల్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువగా వైడ్ అయ్యి అక్కడి నుంచి బేబీ డెలివరీకి రిలాక్సిన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. పెల్విక్ రిలాక్సేషన్, పెల్విక్ వాల్ని, పెల్విక్ లిగమెంట్స్ని రిలాక్స్ చేసి కాస్త బేబీ డెలివరీకి హెల్ప్ అయ్యేలాగా చేస్తుంది. అది రిలాక్సిన్. అది ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది. బట్ లేటర్ ఫేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఒక 8th month 9th month ఆ టైంలో అది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఇక చిన్న డిఫరెన్సెస్ చూద్దాం. ఏంటి ఈస్ట్రోజన్కి ప్రొజెస్ట్రాన్కి డిఫరెన్సెస్? ఈస్ట్రోజన్ అనేది ఓవులేషన్ కన్నా ముందు రిలీజ్ అవుతుంది, ప్రొజెస్ట్రాన్ అనేది ఓవులేషన్ తర్వాత రిలీజ్ అవుతుంది. కోర్స్ ఓవులేషన్ తర్వాత ఈస్ట్రోజన్ కూడా రిలీజ్ అవుతుంది, బట్ చాలా తక్కువ అమౌంట్లో. రెండో డిఫరెన్స్, ఈస్ట్రోజన్ అనేది డెవలపింగ్ ఫాలికల్ నుంచి రిలీజ్ అవుతుంది, ప్రొజెస్ట్రాన్ అనేది కార్పస్ ల్యూటియం నుంచి రిలీజ్ అవుతుంది. కోర్స్ కార్పస్ ల్యూటియం ఈస్ట్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ చాలా తక్కువ అమౌంట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈస్ట్రోజన్ అనేది ఎండోమెట్రియం ప్రొలిఫరేషన్లో హెల్ప్ చేస్తుంది, ప్రొజెస్ట్రాన్ ఎండోమెట్రియాన్ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అది థర్డ్ పాయింట్. ఈస్ట్రోజన్ వచ్చేసి బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, మెమరీ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్లో హెల్ప్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ వచ్చేసి ఈ ఆల్వియోలార్ సెల్స్ నెంబర్ని ఇంక్రీజ్ చేయడంలో, మిల్క్ సెక్రేషన్లో హెల్ప్ చేస్తుంది.
ఇది డిఫరెన్సెస్ ఈస్ట్రోజన్కి ప్రొజెస్ట్రాన్కి ఉన్న స్మాల్ డిఫరెన్సెస్. ఇవి రెండు కూడా మెయిన్గా ఈస్ట్రోజన్ వచ్చేసి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని ఇది డెవలప్ చేస్తుంది ఫిమేల్స్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బోన్స్లో ఆస్టియోక్లాస్ట్ అని ఒక సెల్ ఉంటుంది. ఆస్టియోక్లాస్ట్. ఈ ఆస్టియోక్లాస్ట్ సెల్స్ ఏం చేస్తాయంటే బోన్ని తింటాయి. బోన్ ఈటింగ్ సెల్స్ అనమాట. అవి ఏంటి వేరే బోన్ ఇవి తినేస్తూ ఉంటే మన బోన్స్ ఎలా ఉంటాయి, అవి వీక్ అయిపోవాలి కదా. కానీ ఈ ఆస్టియోక్లాస్ట్ సెల్స్ ఉమెన్స్లో ఇన్యాక్టివ్గా ఉంటాయి ఎప్పటిదాకా అంటే మెనోపాజ్ వరకు. అంటే ఒక 50 ఇయర్స్ వరకు, ఒక 50-55 ఇయర్స్ వరకు ఇవన్నీ కూడా నిద్రపోతూ ఉంటాయి ఆస్టియోక్లాస్ట్ సెల్స్. వీటిని నిద్రపుచ్చుతుంది ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్. ఈస్ట్రోజన్ మెయిన్గా వాటిని నిద్రపుచ్చుతుంది. ఎప్పుడైతే ఒక 55 ఇయర్స్ తర్వాత ఓవులేషన్ అనేది ఆగిపోతుందో, మెన్స్ట్రువల్ సైకిల్స్ జరగవో, ఒక మెనోపాజ్ అని ఒక స్టేజ్ ఉంటుంది ఉమెన్స్లో. 50 ఇయర్స్ తర్వాత ఈ రెగ్యులర్ మెన్స్ట్రువల్ చేంజెస్ ఏవి జరగవు అనమాట. ఓవులేషన్ డెవలప్ అవ్వదు. ఈ ఓవర్ డెవలప్మెంట్ కానీ ఓవులేషన్ ప్రాసెస్ కానీ జరగవు. అలాంటి టైంలో ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వదు. డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఈస్ట్రోజన్, డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ దిస్ హార్మోన్స్ ఏమవుతుంది అంటే ఆస్టియోక్లాస్ట్ సెల్స్ నిద్రలేచి బోన్ని తినడం మొదలు పెడతాయి. ఈ బోన్ ఈటింగ్ వల్ల ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆస్టియోపోరోసిస్ అని, ఆర్థరైటిస్ అని, ఇలాంటి బోన్ రిలేటెడ్ డిజార్డర్స్ చాలా కామన్గా మెనోపాజ్ ఉమెన్స్లో కనిపిస్తాయి డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఈస్ట్రోజన్. అంతేకాదు ఇవేం చేస్తాయంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ దిస్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఆ టైంలో ఎడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే టెస్టోస్టెరాన్, మనం ఆల్రెడీ నిన్న అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, టెస్టోస్టెరాన్ అనేది ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి కూడా రిలీజ్ అవుతుందని. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తక్కువైపోతాయో టెస్టోస్టెరాన్ లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. కాబట్టి 50 ఇయర్స్ దాటిన తర్వాత ఉమెన్స్లో మీసాల దగ్గర లేదంటే ఇలా చిన్ దగ్గర కొంచెం వెంట్రుకలు రావడం, వాళ్ళకు కొంచెం కోపాలు రావడం, టెస్టోస్టెరాన్ ఫంక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎందుకని ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తక్కువైపోయాయి. ఎప్పుడైతే ఇవి తక్కువైపోయాయో టెస్టోస్టెరాన్ లెవెల్స్ కాస్త ఎలివేటెడ్గా అనిపిస్తాయి బాడీలో. ఓకే, వాటి లెవెల్స్ ఏం ఇంక్రీజ్ అవ్వవు. మనకు తెలుసు కదా చిన్న గీత పెద్ద గీత కదా. సో ఎప్పుడైతే ఈ పెద్ద గీత పోయిందో ఈ చిన్న గీత అసలు గీత అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ యొక్క ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది టెస్టిస్ అండ్ ఓవరీ. నెక్స్ట్ వీడియోలో మనం ప్లెజెంటా కోసం ఇంకాస్త డీటెయిల్గా చెప్పుకుందాం. ఆ తర్వాత రిమైనింగ్ ఆర్గాన్స్ కూడా చూద్దాం. ఎండోక్రైన్ టిష్యూ ఏవైతే ఉంటాయో అవన్నీ చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ టెస్టిస్ అండ్ ఓవరీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.